ब्रह्मरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। माता पितृसमं दैवं न दैवं पितृमच्चये सर्वतीर्थफलं ज्ञेयं माता वन्दनतां सदा। పండితవంశమందు ఇల ప్రాభవముందెను జ్ఞానమూర్తి అయి నిండు మనంబుతో అఖిల నేత్రుమహేసి భజించి భావనా మండిత దీక్షలోన నియమముల తెల్పిన ధర్మమూర్తి బ్రహ్మాండపతి ప్రకాశ పదమందిన మూర్తికి నా నమస్కృతులు. మాతాపితృభ్యో నమః. లలితా పరమేశ్వరి మహాయాగ నిర్వహణ ఇది ఒక అనన్య సామాన్యమైనటువంటిది. ఎందుకంటే అఖండమైనది, అజేయమైనది, అద్వితీయమైనది, అమోఘమైనది, అపరివ్యాప్తమైనటువంటి యొక్క మహాయాగం ఇది. అంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించటానికి సంబంధించినటువంటి యొక్క నిర్వహణలో దాని వెనకాల ఎంతటి కృషి ఉంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ సభా ప్రాంగణము, ఆ యాగశాల, అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రధాన వేద మంటపము, ఆ వైదికారాధనను చూస్తే ఇక్కడి యొక్క కార్యక్రమ స్వరూప స్వభావాలన్నీ మనకు చక్కగా దర్శనమిస్తాయి. అయితే వారి ఇంటి పేరు ఏమిటంటే రవీంద్ర శర్మ సోమయాజుల. అయితే సోమయాజుల రవీంద్ర శర్మ అనేటువంటి యొక్క పేరు సార్థకత కావడానికి కారణం ఏమిటంటే యజ్ఞయాగాది నిర్వహణలు చేసి సోమయాగము చేసిన వాడికి సోమయాజి అంటారు కనుక. అలాగే ఒక సహస్రవనం అంటే 1000 పైన సహస్ర చండీయాగాలు నిర్వహించి ఆ తదుపరి ఒక నిరంతరమైన అకుంఠిత దీక్షతో మొక్కవోనటువంటి యొక్క సత్సంకల్ప భావనతో ఒక గొప్ప అద్భుతమైనటువంటి యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేయడం అనేది మరొక విధానం. అంటే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయటమే కాక సువాసిని అర్చన ప్రేత శోభన శుద్ధమానస అన్నాడు. అంటే సహస్రాధికమైనటువంటి యొక్క సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండే జనని చతుర్దశ భువనాధీశ్వరి సర్వమంగళ స్వరూపిణి సౌభాగ్యదాయిని జగజ్జనని జగద్రక్షణి జగన్మాత జగదీశ్వరి అయినటువంటి యొక్క ఆ లలితా పరమేశ్వరి స్వరూపమైనటువంటి యొక్క సువాసినులందరినీ కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నాడు. అంటే ప్రతి ఒక్క అమ్మలో సాక్షాత్తు జగన్మాతను దర్శించి ఒక అత్యద్భుతమైనటువంటి యొక్క సహస్ర సువాసిని అర్చన కార్యక్రమాలను నిర్వహించడం అనేటువంటిది ఇది ఒక విధానం. అంటే ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక అభ్యుదయ పథంలో నడుస్తున్నటువంటిది మన సోమయాజుల రవీంద్ర శర్మ గారి ఆధ్యాత్మిక ధార్మిక జీవన ప్రస్థానం. మరి అలాంటి జీవన ప్రస్థానంలో అయుత చండీ యాగము అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. అమ్మో ఇది తీసుకోబడి అమ్మరాయన ఈ అయుత చండీ యాగం అనేటువంటిది నిర్వహణ చేయడము ఇది సామాన్యమైనటువంటిది కాదు. దీని వెనకాల ఇది అయుత చండీ యాగం ఈ మధ్యకాలంలో మనకు ఎవరు చేశారో తెలుసు. అది అంగబలం, అర్ధబలం, అధికార బలం ఉన్నవాడు చేయడం అది సామాన్యం. అది ఎవరైనా చెప్తే ఫోన్లో పనులవుతాయి. కానీ ఒక సాధారణమైనటువంటి పురోహిత్య వృత్తి చేస్తూ కేవలం అక్కడ నేను చూశాను ఏ విధమైనటువంటి యొక్క ఎవరు కూడా యాచించకుండా తమకు తాముగా వచ్చి ఇచ్చినటువంటి యొక్క ద్రవ్యాదుల చేతనే అద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించగలగటానికి సంకల్పం చేసి ఒక సత్సంకల్ప భావంతో ఈ యజ్ఞాన్ని నిర్వహించడం అనేటువంటిది అది కేవలం మన సోమయాజుల రవీంద్ర శర్మ గారికి మాత్రమే చెల్లుతుంది.
ఎందుకంటే అందరి వల్ల అది అసాధ్యం. ఎందుకంటే సాధ్యం అనేటువంటిది కొందరికి కొన్ని మాత్రమే సాధ్యమవుతుంది. కనుక అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేయగలగడానికి కారణం ఏమిటి అంటే ఆ జగన్మాత అనుగ్రహం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ శక్తి స్వరూపంగా ఎలా దైవం మానుష రూపేణ అన్నాడు అంటే దైవమే మనుష్య రూపంగా విచ్చేసి ఒక అత్యద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రేరేపితమైనటువంటిదై ప్రేరేపించి ఒక కార్యక్రమానికి ఉద్యముఖుణ్ణి చేసేటువంటి యొక్క సంకల్ప బలాన్ని ఇచ్చినటువంటి యొక్క ఆ బల ఎవరు అంటే బాలా పరమేశ్వరీ దేవి. ఆమెనే లలితా పరమేశ్వరీ దేవి. అలాంటి యొక్క దివ్యమైనటువంటి అఖండ అజేయ అద్వితీయ అమోఘ అనంత అప్రమేయమైనటువంటి అపరివ్యాప్తమైనటువంటి ఆది పరాశక్తి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి నిరంతరమైన అకుంఠిత దీక్షతో కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి యొక్క అంతర్ధానం ఏమిటంటే ఆ జగన్మాత రవీంద్ర శర్మ గారికి అంతర్ముఖంగా ఇచ్చినటువంటి ఒక జ్ఞానశక్తి, ఒక ఆర్థిక శక్తి, ఒక విజ్ఞాన శక్తి, ఒక దైవ శక్తి, ఒక అడ్మినిస్ట్రేటర్. సామాన్యంగా కొంచెం మాలాంటి వాళ్ళం ఏంటంటే ఎవరినైనా ఏదన్నా అనాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. కానీ చాలా చక్కగా చెప్పిండు, అయ్యా ఎవరు కానీ మీరు బయటకు వెళ్ళకూడదు అన్నాడు. అది నాలాంటి వాడిని నేను అనలేను. కాకపోతే అంటే దీన్నే అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఆధికారికతమైనటువంటి యొక్క ఒక ధ్వనిని ఇవ్వగలిగినటువంటి శక్తి కూడా రవీంద్ర శర్మ గారికి ఉంది. మరి మళ్ళీ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మళ్ళీ ప్రతి ఇంటికి రావడం జరిగింది. మా ఇంటికి కూడా వచ్చి పత్రిక ఇస్తే నేను అన్నా నాకంతా ఇంత దాకా వచ్చి ఆహ్వానించవలసిన అవసరం లేదు, నాకంత పెద్ద ప్రాధాన్యత కూడా కాదు, నేను సాధారణం సామాన్యం, ఊరికే నువ్వు టెలిఫోన్లో చెప్తే నేను వచ్చేవాడిని, ఎందుకంటే ఫోన్ చేసినా పోయి పిలిచినా తలచినదేదో తెలుపుటకే కానీ కాళోజీ గారు అంటూ ఊరికే ఫోన్ చేస్తే దాన్ని నేను వచ్చేవాడిని అంటే లేదు లేదు తప్పకుండా ఆహ్వానించాలని ఒక ఆత్మీయతతో మా ఇద్దరికి ఉన్న బంధం ఏమిటంటే అనురాగ బంధం, ఆత్మీయ బంధం, అదే ఒక బంధుత్వ బంధం. ఆ బంధం ద్వారా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇప్పుడే చెప్పాడు మా పెద్ద కుమారుడు. వాడు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినప్పుడు ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి యంత్రం రుద్రం రుద్రధూర్యే తథార తస్మిన్ వయమృతం దుఃఖానాక్షుధంతరే మధురితిందురిత్యం ఉదంధరాయ వృషభాయ దృష్టవే అనాదాయ సామానాయ భీషుతే ఇంద్రాయ జ్యేష్ఠ మధుమద్దుగాన ఉరుకృణోతు యజమానాయ లోకమని అక్కడ జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమైంది. ఆ జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమైనటువంటి యొక్క సందర్భంలో అది నిరంతరం కూడా అది జ్యేష్ఠత్వం కడుశ్రేష్ఠత్వంగా మారి ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధానికి తీసుకొచ్చి కార్యక్రమంలో చెప్పాడయ్యా నేను ఇద్దరికే చెప్తున్నాను, ఒకటి ఆ వెనుక ఉన్న ఫోటో కలిగిన వారు చెప్తారు, మొదట మీరిద్దరే చెప్తున్నారని చెప్పాడు. కనుక అంటే ఒకటి శ్రీమాతా వైభవం అన్నాడు. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఈ సమస్తమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క చైతన్యానికి మూలాధారమైనటువంటి యొక్క శక్తి ఏమిటంటే దేవి భాగవతంలో చెప్పుతారు. ఎందుకంటే సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధి వియాన ప్రచోదయా. సమస్తమైనటువంటి యొక్క బుద్ధి చైతన్యం చేయగలిగినటువంటి శక్తి కలిగింది ఆ జగన్మాత. కనుక అటువంటి యొక్క జగన్మాత యొక్క కార్యక్రమాన్ని శ్రీమాత వైభవమని నేను చెప్పడం, దేవి వైభవాన్ని వారు చెప్పడం, ఇలా రెండు కార్యక్రమాలు మాత్రమే పెడుతున్నాను. కనుక బావా మీరు మొట్టమొదటి రోజే ప్రారంభం చేస్తున్నామన్నాడు. అన్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే జగన్మాత యొక్క వైభవాన్ని చెప్పగలిగినటువంటి యొక్క సమర్థత గనక నాకు ఉన్నదాని నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకున్నటువంటి సమయంలో అది కాళిదాసుల వారి జ్ఞాపకం వచ్చాడు.
క్వశోర్య ప్రభువో వంశ క్వచాల్ప విషయామతి తితీర్షు దుస్తరం మోహాత్ ఉడుపే నాస్మిసాగరం అన్నాడు. అంటే రఘువంశాన్ని రచించగలగటానికి ముందు అల్ప విషయామతి అన్నాడు. సాక్షాత్తు పుంభావ సరస్వతి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానానికి ప్రతీక అయినటువంటి ఒక వాంగ్మయకర్త, కావ్య వాంగ్మయకర్త అయినటువంటి మహాకవి కాళిదాసుల వారు లాంటి వారే అల్ప విషయామతి అని అన్నప్పుడు మరి నాలాంటి వాడిని నేను ఎంత విషయ అల్ప స్వల్ప అల్ప అనల్ప అట్లా వెళ్ళిపోవాలి. అలాగే శంభోర్మూర్తి జనతి భువనే శంకరాచార్య రూప అన్నాడు. సాక్షాత్తు పరమశివ అవతారమైనటువంటి ఆదిశంకరులు కూడా దేవి అపరాధ స్తోత్రంలో క్షమాపణలో నమంత్రం నో యంత్రం తదపి జనజానే స్తుతి మహో నచ ఆహ్వానం ధ్యానం అంటాడు. అంటే నేను అమ్మా నిన్ను పూజించడానికి కానీ, అర్చించడానికి కానీ, ఆరాధించడం కానీ, సేవించడానికి కానీ, ధ్యానించడానికి కానీ, కీర్తించడానికి కానీ ఏ విధమైనటువంటి యొక్క శక్తి లేదు అని అన్నటువంటి మహానుభావుడు ఆదిశంకరాచార్య. మరి ఆదిశంకరాచార్యుల వారు చెప్పలేరు, మహాకవి కాళిదాసు లాంటి వారు చెప్పలేరు. మరి ఇలాంటి యొక్క సాహసాన్ని నీవు చేయడానికి కారణం ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నిస్తే అక్కడే ఆదిశంకరుల వారు అన్నారు, వాగ్వాదిన్యా ప్రసాదేన వత్సదా సకవిద్భవేత్ అన్నాడు. వాగ్వాదిని దేవి అంటే ఒక వాక్కును పలకడానికి